హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ వాతావరణముడు భూమ్ అని ఒక పేరు వినపడుతుందండి. ఆ పేరే నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు అంటే ఒక చిన్న వర్డ్ గురించి కానీ దేని గురించి అయినా సరే తొందరగా ఈజీగా ఎంగేజ్ వచ్చే విధంగా అతను ఈ యొక్క డిజైన్ చేసుకున్నాడు ఈ యొక్క ప్రజల మైండ్ సెట్ని. సో కాబట్టి ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో రియాక్ట్ అవుతారని అవన్నీ ఆలోచనలు అతనికి ముందే తెలుసు. సో కాబట్టి ఇతని గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వన్ డేలో సోషల్ మీడియా మొత్తం షేక్ చేసేసుకున్నాము. కామెంట్లు, తర్వాత పాజిటివ్లు, నెగిటివ్లు ఎన్నో మాట్లాడుకున్నాము. కానీ ఇక్కడ లాస్ట్కు ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అన్ని న్యూస్ ఛానల్ కావచ్చు, ఈ యొక్క వీడియోని కవర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక గుణపాఠంగా నేర్చుకుంటారు ఈ విషయాన్ని. ఎలాంటిదంటే ఇతను ప్లే చేసిన ట్రిక్ వల్ల అంటే ఇన్స్టాగ్రామ్ అతనికి రికవరీ అయింది. ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదండి, సేఫ్గానే ఉంది. అండ్ అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు దాని గురించి. కానీ అది మాత్రం అతను ఓన్లీ ఒక సెంటిమెంట్ పరంగా అండ్ ప్రజల్లో ఉండే నెగిటివిటీ అనేది ఎక్కువ ఉందన్న ఆలోచనతోనే సో ఈ ట్రిక్ను ప్లే చేశాక కూడా తను తప్పించుకోవడానికి జస్ట్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఏంటంటే పాస్పోర్ట్ పరంగా నేను ఇలా ఎంట్రీ చేసిన ఒక మిస్టేక్ వల్ల ఇలా ఇన్స్టాగ్రామ్ అనేది బ్లాక్ అయిందన్న విషయం గురించి. సో కాకపోతే అది అతని ట్రిక్ మాత్రమే. సో అది మనం గమనించుకోవాలి ఇక్కడ. సో ఆ ట్రిక్ వల్ల చాలామంది ఈ యొక్క జోకర్స్గా తయారైపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యూట్యూబర్స్ కానీ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అన్వేష్ యొక్క ఇన్స్టాగ్రామ్ బ్యాన్ గురించి మాట్లాడుకొని ఈ యొక్క వీడియోస్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆడియన్స్ పరంగా అండ్ ఫాలోవర్స్ పరంగా జోకర్గా మిగిలారండి. అదే చేశాడు ఈ అన్వేష్. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. సో అన్వేష్ యొక్క తెలివితేటలు అనేటివి అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి ఏ రేంజ్ వరకు కూడా ఉంటాయి అనేది. సో కాబట్టి ఎప్పటికీ తక్కువ అంచనా వేయడానికి అస్సలు ఉండదు. ఇక్కడ మనం ఆ విషయంలో మాత్రము చాలామంది ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ అన్వేష్ యొక్క ట్రిక్స్ అనేది ఎలా ప్లే చేస్తాడు అనేది ఒకసారి చూద్దాము. మీరు ఎన్ని ఏటి నుంచి గమనిస్తూ వస్తున్నాడు కదా, ఇతను ఏంటంటే ఎప్పుడైతే ఎంగేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే సైలెంట్ వాతావరణం ఉంది అంటే ఎప్పుడు ఏ టైంలో అతని యొక్క స్టేట్మెంట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది, ఎంగేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్లోనే ఇలాంటివి వదులుతూ ఉంటాడు, ఇలాంటి ట్రిక్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాడు. ఈ ట్రిక్స్లో భాగంగానే అందరూ కూడా ఈసారి మాత్రము చాలా జోకర్గా మిగిలిపోయాం అందరం మ్యాక్సిమం. అసలు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వడానికి అండ్ అసలు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయో ఒకసారి చూసుకుందాము. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వడానికి అండ్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా బ్యాన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ బ్యాన్ అయినాయి అంటే కూడా వాటిని రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అంత ఈజీగా బ్యాన్ అవ్వవు. అండ్ ఇంకోటి ఏంటంటే చేసే కంటెంట్ని బట్టి అండ్ మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఈ యొక్క బ్యాన్ గురించి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ యొక్క నాన్ వెజ్ యొక్క తెలివితేటలు, మెచ్యూరిటీ లెవెల్స్ గురించి మనం గమనించామంటే అతను ఎలా ఆలోచిస్తాడనేది ఈజీగా అర్థమైపోతుంది. సో కాబట్టి అంత ఈజీగా అతను యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేసుకునే వరకు తెచ్చుకోడు. ఎందుకంటే అతను ఆచిచూచి మాట్లాడతాడు. అంటే ఎలా మాట్లాడితే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ తన యొక్క కంటెంట్ని కాపరేట్ కింద కానీ లేకుంటే ఇంకొక దాని పరంగా ట్రీట్ చేయదు అనే విషయం గురించి ఉంటుందో అలానే ఈ యొక్క వీడియోస్ని చేస్తూ ఉంటాడు. సో కాబట్టి అతని మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనం గమనించుకోవాలి ఫస్ట్ థింగ్. సో నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను అదే గమనిస్తూ వస్తున్నాను. సో ఇంత జరుగుతూ ఉన్నా సరే, ఇన్ని సెన్సేషనల్ ఇన్ని నెగిటివ్ కామెంట్స్, ఇన్ని రిపోర్ట్స్ వస్తున్నా సరే అతను ఆ ఛానల్స్ని అలానే రన్ చేస్తూ రాగలుగుతున్నాడు అంటే కనుక అసలు అది అతని యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మెచ్యూరిటీ అని ఎందుకు అంటున్నాను అంటే అతను చేసే వీడియోస్ అండ్ అతను తెచ్చుకునే ఎంగేజ్ అనేది చాలా థింక్ చేసి చాలా పెద్దగా ఆలోచిస్తాడేమో. సో కాబట్టి అందుకేనేమో అంత ఈజీగా జస్ట్ కొద్ది గంటల్లోనే చాలా హైప్ క్రియేట్ చేసేసుకుంటాడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. సో కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది అతని యొక్క మెచ్యూరిటీ అనేది. సో అందుకనే నేను ఆ మెచ్యూరిటీ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అతను చాలా కష్టపడే పైకి వచ్చాడు. బట్ కాకపోతే ఏంటంటే అతను ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంచుకొని ఇంతమంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నాక కూడా అతను మాట్లాడే వర్డ్స్ అనేటివి అతని పరంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ వస్తున్నాయి.
సో కానీ కాకపోతే ఎంత కష్టపడి తెచ్చుకున్న ఫాలోవర్స్ అందరినీ కూడా పోగొట్టుకోవడానికి చాలా తక్కువ టైంలోనే పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అతనే కాదు ఎవరైనా సరే. సో కాబట్టి ఈ యొక్క ఫాలోవర్స్ పరంగా కానీ సబ్స్క్రైబర్ల పరంగా కానీ మనకు వాళ్ళ నుంచే మనకు ఈ యొక్క మోటివేషన్ కానీ లేకపోతే కనుక మనం వారి నుంచే మనం ఇలాంటి వీడియోస్ చేయగలుగుతున్నాం అనే ఆదరణ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ ఆలోచన అనేది ఉండాలి. ఇక్కడ అతని మైండ్ ఎలా లేదు, అతని మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందంటే ఓన్లీ ఎంగేజ్. అంటే సబ్స్క్రైబర్లు అతను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ఎంగేజ్ అనేది ఇంపార్టెంట్. అతనికి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్లతో లేకుంటే ఫాలోవర్స్తో కాదు. అలా ట్రీట్ చేస్తున్నాడు. అండ్ ఈ సబ్స్క్రైబర్లని కావచ్చు లేదా ఫాలోవర్లని కానీ లేకుంటే ఈ యొక్క ఆయన యొక్క వీడియోస్ని చూసి అందరినీ కూడా అలానే ట్రీట్ చేస్తూ వస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క వీడియో కంక్లూజన్ ఏంటి అంటే ఎప్పటికీ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అండ్ మనం తొందరపడి అతని గురించి డిసిజన్ అనేది తీసుకోకూడదు. సో ఇది ఒక వీడియో యొక్క కంక్లూజన్. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.